ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ప్రేమించే అమ్మాయి నా మనసు ఎప్పుడో దోచుకుంది. నా కళ్ళు వెతుకుతున్నది, నా మనసు కోరుకుంటున్నది ఒక్కరినే. నా మనసులో తానున్నప్పుడు నేను మయూకని ఎలా పెళ్లి చేసుకోవాలి రాజమాత? ఆ ఒక్కరు ఎవరు పృథ్వీ? జవాబు చెప్పరా? జాబిల్లి. హాయ్ జాబిల్లా. జాబిల్లా? జాబిల్లి మా జాబిల్లి. తనకి జాబిలి అంటే ఇష్టం. ఇదిగో జాబిల్లిని తీసుకో. పృథ్వీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? బంగారం లాంటి పిల్ల కళ్ళ ముందుంటే, నిన్నే ప్రేమిస్తుంటే, నిన్నే పెళ్లి చేసుకోవాలని పరితపిస్తుంటే, నువ్వు మాత్రం అసలు ఉందో లేదో తెలియని జాబిలి గురించి పగటి కలలు కంటున్నావా? అమ్మా, రేయ్ పృథ్వీ, ఆగండి. ఈ విషయంలో పృథ్వీని బలవంతం చేయకండి. అది కాదమ్మా, జాబిలి ఉందో లేదో తెలీదు, వస్తుందో రాదో తెలీదు. మా బిడ్డకు పెళ్లి చెయ్యాలని మాక్కూడా ఉంటుంది కదా. మీరన్నా చెప్పండమ్మా వాడికి. చూడు లక్ష్మి, బిడ్డ అన్నం తినకపోతే చందమామను చూపించి, చందమామ రావే జాబిల్లి రావే అని ఆశ చూపించి అన్నం తినిపిస్తాం. అలా అని చెప్పి పిల్లల్ని భయపెట్టి పెళ్లి చేస్తామా? అప్పుడు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. అసలు జాబిలి గురించి ఏం తెలుసుకోకుండా తన పైన మనసు పెట్టుకోవడం మంచిది కాదు కదా. ఒకవేళ అలా చూసినా మయూక కూడా ఈ ఇంటి వారసురాలే కదా. చూడండి, ప్రేమ పుట్టడానికి మనిషిని చూడాల్సిన అవసరం లేదు. ఆ విషయం మనకి సృష్టే నేర్పిస్తుంది. కాబట్టి మనసులో పెంచుకున్న ప్రేమ, కడుపులో దాచుకున్న ప్రేమ ఎలా ఉన్నా ప్రేమిస్తుంది. పృథ్వీ ప్రేమ కూడా అలాంటిదే అనిపిస్తోంది. పృథ్వీ జాబిల్లిని ఇష్టపడుతున్నాడు. జాబిల్లి వచ్చే వరకు ఎదురు చూద్దాం. అప్పటి వరకు పృథ్వీని ఎవరూ బలవంతం చేయకండి. మళ్ళీ ప్రయత్నిద్దాం. మీరేం కంగారు పడకండి తేజ. మిగతా పనులు ఏమైనా ఉంటే చూడండి. నువ్వేం బాధపడకు మయూక. ఆ జాబిల్లి రానివను. ఎప్పటికైనా పృథ్వీ నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. అమ్మా, నా దిష్టి తగిలేలా ఉంది పున్నమి. పున్నమి, వాళ్ళు చాలా పెద్ద మనుషులమ్మా. నీలో ఏం చూశారో తెలియదు కానీ నీకు వాళ్ళ ఇంట్లో పని ఇచ్చారు. వాళ్ళతో మంచిగా నడుచుకునేంత చనువు ఇచ్చారు. మీ బావని చదివించడానికి కావాల్సినంత డబ్బిచ్చారు. ఇంకా ఏం అవసరం ఉన్నా నీకు మేమున్నామనే భరోసా ఇచ్చారు. మనం చాలా అదృష్టవంతులం కదా పున్నమి. అవునమ్మా,
వాళ్లే లేకుంటే బావకి డబ్బు సమకూరేదే కాదు. అమ్మా, ఇది మహాదేవి గారికి, ఇది శివదేవ్ గారికి, ఇది వకీల్ సాబ్కి. ఏంటక్క మంచి హుషారుగా ఉన్నావు? వంటలు చేసి మహల్కి తీసుకెళ్తున్నా. పుణ్యమి, వాళ్ళంతా గొప్పోళ్ళు కదా, మనం చేసిన వంటలు తింటారా? ఎందుకు తినరమ్మా? బ్రహ్మాండంగా తింటారు. నా చేతి వంట అమృతంలా ఉందని కూడా చెప్పారు మహాదేవి గారు. ఏమో పుణ్యమి, ఇలాంటివంతా చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఆ గొప్పోళ్ళుండే చోటే రాక్షసులు కూడా ఉన్నారు కదా, వాళ్ళెలా తీసుకుంటారో అని. అమ్మా, నువ్వేం భయపడకు. రాక్షసులున్న చోటే దేవుళ్ళలాంటి మనుషులు కూడా ఉన్నారనుకోమ్మా. నీతో మాట్లాడి నేను గెలవలేను, కానీ అక్కడ ఏం అల్లరి చేయకు పుణ్యమి, సరేనా? సరే సరే, వెళ్దాం పద. అలాగే. ఆగు పుణ్యమి. అమ్మా, 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 పౌడర్ ఎంత పోతుందమ్మా. దీన్నే నేచురల్ బ్యూటీ అంటారక్క. నువ్వు ఇలానే చాలా బాగుంటావు. బ్యూటీ అంటే అందం. నేను బయలుదేరుతాను. పదరా. అలాగే. రే గాని ఆ? అక్క జాగ్రత్త. ఎవరికేం చెప్తున్నావు పెద్దమ్మా? ఎవరైనా అక్క నుండి జాగ్రత్తగా ఉండాలి, అక్క కాదు. పదరా. యాడికి పోతున్నావే? ఎక్కడికంటావేంటి నానమ్మా? నేను రాజమహల్లో పనికి పోతానని నీకు చెప్పాను కదా. పెళ్ళిడికొచ్చిన పిల్ల అలా కొంపలమ్మడి తిరిగితే ఎలాగే? గమ్మున ఇంటి పట్టున ఉండొచ్చు కదా, ఆ పనికేదో మీ అమ్మని పంపొచ్చు కదా. కష్టం ఎవరు చేసినా మన ఇంటి కష్టాలు తీరడానికే కదా నానమ్మా. అయినా అమ్మ కూడా ఖాళీగా ఏం లేదు కదా నానమ్మా. అంటే ఏంటే నీ ఉద్దేశం? మీరిద్దరూ కష్టపడి తెస్తుంటే మేమందరం ఖాళీగా కొంపలో పడి మెక్కుతున్నట్టు చెప్తున్నావు. నేను అలా అనలేదు నానమ్మా. సరే సరే, నీ పని చూసుకుని త్వరగా వచ్చేయ్. రేపటి నుంచి ఇంటి దగ్గరే ఉండాలి. ఆడపిల్ల గురించి నలుగురు తప్పుగా మాట్లాడుకునేటట్టు తీసుకురావద్దు. నానమ్మ, నేను ఇంట్లో ఉంటే శంకుబావని చదివించడానికి డబ్బెక్కడి నుంచి తేవాలి? ఇప్పటికీ తెచ్చిన అప్పును ఎలా తీర్చాలి? శంకుబావ డాక్టర్ అయ్యి మన గూడెంకొచ్చే వరకు నేను పని చేయాల్సిందే. అది నిజమే. ఇది పనికి పోకపోతే మాకు తిండెలా? సరే సరే, వెళ్తే ఎల్లు, కానీ ఈ ఇంటికి చెడ్డ పేరు తెచ్చే పనులేమీ చెయ్యకు. సరే నానమ్మా. ఇక్కడ దించిన తల అక్కడికి వెళ్లే వరకు ఎత్తకు. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇదిగో నువ్వు లోపలికి నడు. అట్టాగే. వెళ్ళు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.